గత వారము పరిశుద్ధ లేఖన భాగాల నుండి ఒక చక్కటి పాఠము మనము నేర్చుకున్నాం. ఏంటి ఆ పాఠము అని తలస్తే తీర్మానము అనేటువంటి మాటను గురించి గత 2 వారములుగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులరా, ఒక రైతు ఒక ఎకరా భూమి ఉంటే ఆ రైతు ఏం చేస్తాడంటే ఎకరా భూమిని దున్నడానికి ఇష్టపడతాడు. అది మధ్యలో విడిచిపెట్టొచ్చులే అని ఏ రైతు కూడా అనుకోడు. అది బాగుగా సాధుపరిచిన తరువాత దానిలో నుండి పంటను పండించాలని ఆశపడతాడు. ఆ పంటను చూచిన ఆ యజమానుడు అది అనుభవించి సంతోషించటానికి ఇష్టపడతాడు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆత్మీయమైన జీవితంలో ఒక పాఠము మనము నేర్చుకున్నప్పుడు అది పూర్తిగా ఆ పాఠమును వింటే దాని యొక్క విశ్లేషణ మనకు అర్థమవుద్ది. అలాగూ లేకపోతే మనకు దాని భావార్థము, గూఢార్థము మనము సరిగా రుచించబడదు. గత వారము దేవునికి ఇష్టము లేనివి విడిచిపెట్టాలి అనేది నేర్చుకున్నాం. దేవునికి ఏదైతే ఇష్టము లేనివి ఉంటాయో దానిని విశ్వాసి, భక్తుడు తన హృదయములో నుండి దానిని తీసి బయటికి పారేయాలి. ఒకవేళ దేవునికి ఇష్టము లేనివి ఏ మనిషిలో ఉన్నా ఆ మనిషి ప్రభువుకి ఇష్టడుగా ఉండలేడు. ప్రభువునకు ఇష్టడుగా ఉండాలి అంటే ప్రభువుకి ఇష్టము లేనివి తీసి పారవేయాలి. రెండవది ఏమిటి నేర్చుకున్నామంటే ఎదుటి వారికి మేలు చెయ్యాలే తప్ప కీడు చేయకూడదు. మానవుల నైజం ఏమిటి అంటే కీడు చేయడమే. మేలు చేసిన కంటిలోనే ఏం చేస్తారు? వేలు పెట్టి పొడిచేస్తారు. అది మానవ నైజం. తిన్నింటిలోనే ఏమంటారు పెద్దల సామెతం? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే గుణం మనుషులది. అంటే మనుషుల యొక్క మనసులు అంతటి భయంకరమైనవి. కాబట్టి కీడు చేయడానికి బదులు ఎలాంటి వారికైనా మనం మేలు చేసే వారముగా ఉండాలి. కాబట్టి యేసయ్య మేలు చేసేవాడు. హల్లెలూయా.
ఏం చేసేవాడు? మేలు చేసేవాడు. ఆయన బిడ్డలు కూడా ఏం చేయాలంటే మేలు చేసేవారుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి తీర్మానం మనము చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపదేశము చేశాడు. ఈరోజు కొన్ని మాటలు తీర్మానమును గురించే మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏంటా తీర్మానము? ఏ విషయాల్లో తీర్మానములు చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, పెద్దలు సామెత పలుకుతారు, పాలును చూసి అన్నీ పాలు కాదయ్యా, నీళ్ళు కూడా ఉంటాయి అంటారు. అంటే మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. మందిరానికి వచ్చిన వాళ్ళందరూ నీతిమంతులు కాదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ముసుగు వేసినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, మందిరంలో కూర్చున్నంత మాత్రాన యోగ్యులు కాదు. అందరూ యోగ్యులైతే ఇంకెందుకు యేసుప్రభు వారి వార్త? ఇంకెందుకు సత్యము ప్రకటించబడాలి? ఎవరి వ్యక్తిత్వము వారికి ఏ విధమైన వారో తెలుసు. మనుషులు ఎదుట నటించొచ్చు, మనుషులను మెప్పించొచ్చు, కానీ పరిశుద్ధుడైన దేవునిని మోసం చేయలేం. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చినోళ్ళు వేషధారులుగా ఉండకూడదు. యేసయ్యను ఆరాధన చేసేవారు నటించేవారుగా ఉండకూడదు. యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు మోసకారులుగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే నీకు నీవే కాల్చుకున్నట్టు. బ్రతుకులో, జీవితంలో మనశ్శాంతి ఇంకా నువ్వు ఉండదు. కాబట్టి ఎటువంటి తీర్మానము కలిగి ఉండాలంటే మంచి సహవాసము కలిగి ఉండాలి. ఏ సహవాసము కలిగి ఉండాలి? మంచి సహవాసం. పరిశుద్ధుల సహవాసము కలిగి ఉండాలి. ప్రార్థనా పరుల సహవాసము కలిగి ఉండాలి. నీతిమంతుల సహవాసము కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగేవారు సహవాసము కలిగి ఉండాలి. సహవాసము అనే మాటలో చాలా సహవాసాలు ఉంటాయి. రకరకాల సహవాసాలు భూమి మీద మనకు కనబడతాయి. ఒక దొంగోడితో నువ్వు వెళ్తే ఆ దొంగ బుద్ధే వస్తుంది. ఎందుకని? అది అంటువ్యాధి. వాడుకున్న దొంగ బుద్ధి చూసి చూసి నేర్చుకోవడానికి మనసు తపన పడతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనము మంచి సహవాసము కలిగి దానిలో జీవించుటకు తీర్మానం చేసుకోవాలి. ఏందయ్యా, నేను చేస్తున్న సహవాసం మంచిది కాదా? నా స్నేహితులతో నేను నడుస్తున్నాను, నా స్నేహితులు మంచివారు కారా? నేను మాట్లాడుతున్నటువంటి వారు గొప్పవారు కారా అనేది నీ అంతరాత్మకు తెలుసు. వారు ఎటువంటి వారో, వారి మనసు ఎటువంటిదో, వారి నడత కూడా అటువంటివే ఉంటాయి. కాబట్టి నువ్వెవరితో నడుస్తున్నావో, నువ్వెవరితో మాట్లాడుతున్నావో, వాళ్ళు ఎటువంటి వారో నీవు కూడా అటువంటి వారు అయిపోతావు. కాబట్టి ఎటువంటి సహవాసము కలిగి ఉండాలంటే మంచి సహవాసము కలిగి ఉండాలి. మంచి సహవాసం ఎటువంటిది? ఆది అపోస్తులుల సహవాసము గొప్ప సహవాసము. ఆది అపోస్తులు వారి చిరాస్తులు చరాస్తులు అన్నీ అమ్మివేసి దేవుడే సర్వస్వం అని చెప్పి ఒక చోటకు వచ్చి మానక ఇంటింట కూడుకొనుచు ప్రార్థనలు చేయుచు సువార్తను ప్రకటించుచు వారి డబ్బులు దేవుని పని కోసం ఖర్చు చేస్తూ నిస్వార్థముగా బ్రతికినటువంటి వారు అపోస్తులు. అందుకే సంఘానికి అపోస్తుల యొక్క బోధ సహవాసము అవసరం. నువ్వు ఏ సహవాసములో బ్రతుకుచున్నావో ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. సొలొమోను మహారాజు అంటాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయం సామెతల గ్రంథం, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. చూడండి, జ్ఞానము గలవారితో సహవాసం చేస్తే జ్ఞానము గలవారు అవుతారు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధులు అవుతారు. ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థనా పరులు అవుతారు. నీతిమంతులతో సహవాసం చేస్తే వారు నీతిమంతులుగా సహవాసాన్ని పొందుతారు. యథార్థవంతులతో సహవాసం చేస్తే వారి యథార్థవంతుల జీవితాలుగా వారి జీవితాలు కాపాడుకుంటారు. అదే మూర్ఖులతో సహవాసం చేస్తే, అంటే భక్తి లేని వారితో సహవాసం చేస్తే, అనగా దేవుని భయము లేని వారితో సహవాసం చేస్తే, ఇది దేవుని మందిరమని తెలిసి కూడా క్రమమును పరిశుద్ధతను పాటించిన వారు మూర్ఖులు. అట్టి వారికి దూరముగా ఉండాలి. అట్టి వారితో సహవాసము చేయకూడదు. క్రీస్తుకును బెలియాజుకును ఏము పొత్తు? అంటే అవిశ్వాసులకును విశ్వాసులకును ఏము పొత్తు? 6 మాసాలు వారితో నడిస్తే వారే వీరు. నువ్వు దొంగడుతున్నాడు, దొంగ బుద్ధులు అవ్వకపోతే ఒట్టు. నువ్వు అబద్ధాలు ఆడేవాడితో నడు, నీకు అబద్ధాలు రాకపోతే ఒట్టు. నీవు
ఈ ఇంటికి ఆ ఇంటికి గొడవలు పెట్టేసే కలహాల వాళ్ళతో కలు అదే బుద్ధి ఒప్పుతుంది. కడుపు ఉబ్బుపోద్ది లోపల నుంచి బయటికి రాకపోతే మాట. ఎంతసేపు చెప్పియాలా ఆ మాట బయటకు వచ్చేసరికి అమ్మా అయిపోయింది, పని అయిపోయింది. ఈ ఇంటికి వచ్చావమ్మా పొరుగింటి ఆ ఊసు ఈ ఊసు, ఆ ఇంటికి ఈ ఇంటికి ముసలమ్మ ముచ్చట్లు. అలాంటి వారితో కూడితే అలాంటి బుద్ధులే. నటించే వారితో కూడితే నటించే మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేకపోతే ఒకలాగా. పాస్టర్ గారు చూస్తే ఒకలాగా ప్రార్థన, పాస్టర్ గారు చూగిపోతే కళ్ళు ముయ్యరు. అంటే మన సహవాసం పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా దేవునితో మన సహవాసం, ఆయనతో మన సహవాసము ఎవడున్నా లేకపోయినా ఆయనతో రిలేషన్షిప్ ఎక్కువ పెంచుకోవాలి. సహవాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే సహవాసం. నీ సహవాసము మంచిదిగా ఉండాలి. దేవుని పేరు చెప్పుకోవడం గొప్ప కాదు. యాకోబు, అజరియా, సొలొమోను, యోదా, అబ్రాము, కన్నియా, ఎన్నియా పేరు పెట్టుకోవడం గొప్ప కాదు. ఆ పేరుకు తగ్గ సహవాసము ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల సహవాసము మంచిది. వారి ప్రార్థనలోను, వాక్యములోను, పశ్చాత్తాపములోను దేవునికి మాటకు లోబడి జీవించుటకు ఇష్టపడతారు. దుష్టుల సాంగత్యము మంచి నడవడిని, అంటే దుష్టుల సహవాసము నీ పరిశుద్ధతను పాడు చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, జ్ఞానుల సహవాసము కలిగి ఉన్నవాడు జ్ఞానము కలిగి బ్రతుకుతాడు. కాబట్టి పరిశుద్ధుల సహవాసము కలిగిన వాడు పరిశుద్ధముగా బ్రతుకుతాడు. కాబట్టి ఏ తీర్మానాలు చేసుకోవాలంటే, నేను మంచి సహవాసం కలిగి ఉంటానని తీర్మానము చేసుకోవాలి. కాబట్టి నీ సహవాసము అన్యులతో కాదు, నీ సహవాసము అక్రమమైన పద్ధతిలో నడిచేవారితో కాదు, నీ సహవాసము పరిశుద్ధులతో ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూర్ఖుల సహవాసం చేస్తే వారు చెడిపోతారు. వారు ఏమైపోతారు? ఒక అవిశ్వాసంతో నువ్వు కూడు, 3 రోజుల్లోనే నీ భక్తి కొంప కొల్లేరైపోద్ది. 3 రోజులే, 2 రోజులు అవసరంలే, మరి 5 రోజులు అవసరం, 3 రోజులు వాళ్ళతో కూడితే వాళ్ళ గుణమే నీకు వెంటనే రిలీజ్ అయిపోద్ది. ఎందుకని? సహవాస దోషం. దేవుని బిడ్డలారా, మంచి సహవాసం కలిగి నేనుంటాను అని తీర్మానం చేసుకోవాలి. ఆ గొప్ప తీర్మానము నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఎక్కడికి తీసుకెళ్తుందంటే గొప్ప విందులోనికి తీసుకెళ్తుంది. పరిశుద్ధుల విందులోనికి ఆ గొప్ప సహవాసం తీసుకెళ్తుంది.
కాబట్టి చాలామంది ఏం మాట్లాడతారంటే, నువ్వు ఏ సహవాసం అంటారు. మాదండి బాప్టిస్ట్ సహవాసం అండి అంటామా లేదా? కొంతమంది అంటారు మాదండి పెంతెకోస్తు సహవాసం, మాదండి హెబ్రోను సహవాసం, మాదండి సెవెంత్ డే సహవాసం, మాదండి లూథరన్ సహవాసం, మాదండి సిఎస్ఐ సహవాసం, మాదండి మెథడిస్ట్ సహవాసం, మాదండి ఆంధ్ర సహవాసం అని పిలుపులు పిలుస్తారు. యేసయ్య సహవాసం అంటారా? అంటారా? నువ్వెవరి సహవాసం? యేసయ్య సహవాసం. అంటే ఒక గొడుగు కింద వచ్చావే తప్ప ఆ గొడుగు శాశ్వతం కాదు. ఆ గొడుగు పేరు శాశ్వతం కాదు. యేసయ్య శాశ్వతం. హల్లెలూయా! ఎవరు శాశ్వతం? యేసయ్య శాశ్వతం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సహవాసము పరిశుద్ధుల సహవాసముగా ఉండాలి. యోగ్యమైన సహవాసము కలిగి మనము నడుచుకోవాలి. మన సహవాసము యేసుతో ఉంటే అనేకులను నువ్వు నడిపిస్తావు, క్రమపరచబడుతుంది. కాబట్టి సామెతల గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనము చూస్తే అక్కడేమంటాడంటే, దుర్జనులను చూచి ఎవరి సహవాసం కోరకూడదట? దుర్జనులను అంటే దుష్టుల సహవాసాన్ని కోరుకోవద్దు. అది నిన్ను పాడు చేస్తుంది. ఆ దుష్టుల సహవాసము నీ ఇంటిని ఏడ్పులోనికి, వేదనలోనికి, కష్టములోనికి, నరకానికి నడిపిస్తుంది. కాబట్టి అలాంటి సహవాసము కోరుకోకూడదని సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా అంటాడు సామెతల గ్రంథం 28వ అధ్యాయము 7వ వచనములో ఏమంటాడంటే, ఏ సహవాసము? తుంటరుల సహవాసం. ఏ సహవాసం అండి? తుంటరుల సహవాసం. ఒరే బాబా, నోట్లో నోరెట్టకడ అది ఎటువంటి వాడు తెలుసా? తుంటరురా. ఆమె తుంటరుదాయి. ఆమె నోరిప్పితే గలగల 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 పారే సెలయేర్లా అయిపోతాయ్యా. ఆమె నీకు దండం పెడతాను, ఆమె నోట్లో నోరు ఎట్టక. ఎవరాలో? తుంటరులో. అటువంటి సహవాసము కోరకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తుంటరుల సహవాసం కోరేవాడు తండ్రికి అపకీర్తి తెస్తాడు. తండ్రి ఎవరు? పరలోకమందున్న యెహోవా. యెహోవాకు అపకీర్తి తెస్తారు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. కారణం తుంటరులు, తుంటరి మాటలు, తుంటరి నడత, తుంటరి గుణం, తుంటరి యొక్క బ్రతకడానికి అలవాటు పడిపోతారు చాలామంది. అది బయటకి రావడానికి ఇష్టపడరు. అది వాళ్ళకి సముద్రములాగుంది, వాళ్ళకి నుయ్యులాగుంది. ఆ నుయ్యిలో దిగిపోయారు. ఇప్పుడు బయటికి రమ్మంటే ఒళ్ళు నొప్పి వస్తుంది.
తలనొప్పి వస్తుంది. ఎందుకని? ఈ పరిశుద్ధుల సహవాసాలు వారికి గిట్టవు. వారు కుదురుగా ఉండలేరు, కుదురుగా కూర్చోలేరు, కుదురుగా ఆలకించలేరు. కారణం ఏంటంటే వారి గుణమే అటువంటిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహవాసము తండ్రికి కీడు తలపెట్టకూడదు. మన సహవాసము తండ్రిని నొప్పించకూడదు. మన సహవాసము తండ్రికి అపకీర్తి తేకూడదు. కాబట్టి అపకీర్తి తేకూడదు అంటే మంచి సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరికైనా ఒక పడుచోడికి ఈ రోజులు నువ్వు మంచి చెప్పు, రెండో రోజు నీ దగ్గరకు వస్తాడేమో. అరే ఆ మాటలు బాగుండవు, ఎంత మాటలు బాగా ఆడేవరా అన్నావు అనుకో, పిలకుండే రెండో రోజు ఏమొస్తాడు? పరిగెత్తి మన ఇంటికి వస్తాడు. ఏ అమ్మైనా అమ్మ బుద్ధుందా, నీ వయసు ఏంటి, నీ మాట ఏంటి, నీ నడత ఏంటి అన్నామనుకో, వస్తారా? రారు. అమ్మమ్మో ఆమె మంచిదే కాదు, ముఖం మీద ఏదో ఒకటి అనేస్తుంది, మరెందుకు అలాంటి వాళ్ళకు దూరంగా. ఎందుకని? గిట్టదు. మంచి చెబితే గిట్టదు. ఇప్పుడున్న లోకము, ఇప్పుడున్న మనుషులు మంచికి బదులు చెడుకు ఇష్టపడతా ఉన్నారు. ఓ క్రైస్తవ విశ్వాసి, యేసయ్య బ్యానర్ పెట్టుకున్నావు, ఈ ఇంటికి యేసే అధిపతిని బోర్డు తొడుక్కున్నావు. ఆ సహవాసం యేసులాగే ఉందా? నీ ఇంటిలో యేసులాగా సహవాసం చేస్తున్నావా? పేరుకి మాత్రమే బోర్డు. ఆలోచన చేయి. ఆది అపోస్తులు గొప్ప సహవాసము కలిగి, గొప్ప ప్రార్థన కలిగి, గొప్ప ఉదార స్వభావము కలిగి వారు గొప్ప భక్తిలో నడిచారు. ఆ సహవాసము మనము కూడా కలిగి ఉండుట మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనము చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఎవరితో సహవాసం చేయాలి? తుండ్రులతో కాదు, మూర్ఖులతో కాదు, వేషధారులతో కాదు, మోసకారులతో కాదు, అవిశ్వాసులతో కాదు, దెయ్యపు మనసున్న వారితో కాదు, గయ్యాలతో కాదు, వ్యభిచారులతో కాదు, దొంగలతో కాదు, యేసయ్యతో సహవాసం కలిగి ఉండాలి. నువ్వు యేసయ్యతో సహవాసము కలిగి ఉంటే సమాధానం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు మనల్ని? దేనికి పిలిచాడు మనల్ని? ఇల్లు విడిచిపెట్టేసి, ఆస్తి విడిచిపెట్టి, బీరువాలో బంగారాన్ని విడిచిపెట్టి, ధనము విడిచిపెట్టి, పశువులను విడిచిపెట్టి, కోళ్ళు విడిచిపెట్టి, సరిగా తలుపేసామో లేదో, తాళం వేసామో లేదో,
స్టవ్ కట్టామా లేదో అని ఎందుకు తొందరగా వచ్చాము? ప్రభువైన యేసుతో సహవాసం చేయటానికి వచ్చాం. ఆయన మనల్ని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మనము పిలవబడ్డాం. కాబట్టి ఇది పరిశుద్ధుల సహవాసం, ఇది నీతిమంతుల సహవాసం, ఇది భక్తుల సహవాసం. కాబట్టి ఈ సహవాసము ఎటువంటిదంటే మంచి సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఇంకా చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే, నువ్వే స్థితిలో పిలవబడ్డావో జ్ఞాపకం చేసుకో. ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మంచి సహవాసము కలిగిన వారముగా ఉండాలి. ఏ సహవాసం? మంచి సహవాసం. ఈ గొప్ప సహవాసం పరిశుద్ధుల సహవాసం. హల్లెలూయా. ఇది పరిశుద్ధుల సహవాసం, ఇది నీతిమంతుల సహవాసం, ఇది యథార్థవంతుల సహవాసం. ఇక్కడ నాయకుడు, కాపరి, యజమానుడు పరిశుద్ధుడైన యేసే. ఆయనతో మనం సహవాసం చేయటానికి వచ్చాం. వాటి మంది ఏ సహవాసం అంటే మంచి మంచి సహవాసం ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మంచి సహవాసం ఇది యేసయ్యతున్న గొప్ప సహవాసం. ఇట్టి సహవాసములో మనము నడుస్తూ ఉంటే, అలనాడు ఆది అపోస్తులలో ప్రతిదినము ప్రార్థనలోన, సహవాసములోన, మరి రొట్టె విరిచుటి యందు ఎడతెగక వారు జీవించారు. అట్టి సహవాసము ఈరోజు నీవు నేను కలిగి ఉందాం. అట్టి కృప, అట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.